హాయ్. హలో. నమస్తే అండి. వెల్కమ్. ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు 2 ఇడ్లీల కథ. ఈ కథనం ఏందంటే, భగవంతుడు ఎప్పుడూ మన చుట్టూ సర్వంతర్యామి. అన్ని దగ్గరలో, అన్ని రూపాల్లో, వివిధ రూపాల్లో పక్షి రూపేణ, మనిషి రూపేణ ఉంటాడనేది పెద్దలు చెప్పే మాట, పురాణాల్లో కూడా చెప్పిన మాట. సో, అందులో భాగంగా ఈ చిన్ని కథనాన్ని చివరిదాకా చూడండి. భగవంతుడు ఎల్లప్పుడూ పక్కనే మరియు మన చుట్టూ ఉంటాడు అనేదానికి ఈ కథ ఒక ఉదాహరణ. ఒక మహిళ ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడపై ఆకులో 2 ఇడ్లీలు పెడుతూ వచ్చేది. ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరైనా తింటారు అని. ఆ దారి వెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం, ఏదో చిన్నగా గొనుక్కుంటూ వెళ్ళడం జరిగేది. ఒకరోజు వేదవతి గోడ పక్కన నిలబడి అతను ఏమి అంటున్నాడో వినాలని అనుకున్నది. అతను చెప్తున్న మాటలు, "నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది. నువ్వు చేసే పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది." ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడు. రోజు ఇడ్లీ పెడుతున్నాను, తీసుకుపోతున్నాడు. "నువ్వు మహాలక్ష్మివి, చల్లగా ఉండమ్మా" అని చేతులెత్తి మొక్కకపోయినా పర్లేదు. ఇడ్లీలు బాగున్నాయని చెప్పకపోయినా పర్లేదు. "ధన్యవాదాలు అమ్మా" అని చెప్పడం కూడా తెలియలేదా ఇతనికి? ఏదో ఆ చెత్తవాగుడు వాగుతున్నాడు అని చాలా కోపంతో రగిలిపోయింది. అయినా ఇడ్లీలు పెట్టడం మరిచిపోలేదు. రోజురోజుకి అతనిపై పెరుగుతున్న కోపం అతనిని చంపేయాలి అనేంతగా మారిపోయింది. ఒకరోజు ఆ ఇడ్లీలపై కాస్త విషం చల్లి పెట్టబోయింది. కానీ మనసు ఒప్పుకోలేదు. చేతులు వణకడం మొదలుపెట్టింది. ఆలోచన మొదలైంది. వద్దు, అతను అలా ఉంటే నేను ఎందుకు ఇలా మారిపోయాను అని ఆ ఇడ్లీలు పాడేసి మంచి ఇడ్లీలు పెట్టింది. ఆ వ్యక్తి ఇడ్లీలు తీసుకొని మళ్ళీ అవే మాటలు చెప్తూ వెళ్ళాడు. కొట్టాలన్న కోపం వచ్చినా తనను తాను సమాధానం పరుచుకుంది. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మురికి బట్టలతో ఓ యువకుడు. అతను ఎవరో కాదు, సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్ళిన తన కొడుకు. "అమ్మ, ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగలించేశారు. చేతులు చిల్లిగవ్వ లేదు. బాగా ఆకలి, కళ్ళు తిరిగి పడిపోయాను. ఎవరో ఓ ముసలాయన 2 ఇడ్లీలు ఇచ్చి నా ఆకలి తీర్చాడు. నా ప్రాణాలు కాపాడాడు" అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆమెకు వణుకు పుట్టేసింది. విషం కలిపిన ఇడ్లీలు పెట్టుంటే నా కొడుక్కి నేనే యముడినై ఉండి ఉంటానే అని కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకు ఆ ముసలాయన మాటలు అర్థమైంది. "నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది. నువ్వు చేసే మంచి నిన్ను వెతుక్కొని వచ్చి చేరుతుంది. అందరికీ అన్నీ అర్థం అవ్వవు. అర్థం అయ్యేంత వరకు ఎవరు ఎదురు చూడము. చేసిన ధర్మం ఎప్పుడు ఏదో ఒక రూపంలో మనకు వచ్చి చేరుతుంది. ఏదో ఒక ధర్మం చేయడం అలవాటు చేసుకోండి. మనం తెలియక చేసే తప్పుల నుండి బయటపడే మార్గం మంచి చేయడం మాత్రమే. అన్ని దానాల్లో అన్నదానంకి మించిన దానం మరి ఒకటి లేదు." సర్వే జనా సుఖినో భవంతు. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.